హలో ఫుడీస్, ఈ వీడియోలో మనం బజ్జీ మిరపకాయతో మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయ, శనగపిండి, రైస్ ఫ్లోర్, బేకింగ్ సోడా, కారం, ఉప్పు, జీలకర్ర, చింతపండు రసం అండ్ నూనె. కోర్స్ ఈ రెసిపీ నేను విస్మయ్ ఫుడ్ నుంచి కాపీ చేశాను. సో ఇంక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పు శనగపిండి, అలాగే 4 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని జల్లెడ ద్వారా బాగా జల్లించండి. బాగా జల్లిస్తే పిండి బాగా కలుస్తుంది, లేదు అంటే మామూలుగానే కలుపుకోవచ్చు. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి తగినంత ఉప్పుని వేయండి. వేసి ఇంకా మిక్స్ చేయడం స్టార్ట్ చేసేయండి. అండ్ అలాగే నేను ఆయిల్ వేయటం చెప్పడం మర్చిపోయాను. కొంచెం ఒక 2 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేయండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. ఇదిగోండి, ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఒక 10 బజ్జీ మిరపకాయలు తీసుకోండి. ఆ తీసుకున్న ప్రతి బజ్జీకి కూడా చాకుతో మధ్యలోకి ఒక స్లైస్ చేయండి. గింజలు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది పూర్తిగా ఆప్షనల్. నేనైతే కారం తక్కువ అని గింజలు అలాగే ఉంచేస్తున్నాను. ఆ తర్వాత చింతపండు పేస్ట్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కలుపుకోండి. జీలకర్ర బదులు మీరు వామ్ కూడా కలుపుకోవచ్చు, కానీ అది పూర్తిగా మీ ఇష్టం. స్టఫింగ్ ఎట్లయినా మన టేస్ట్కి తగ్గట్టు చేయొచ్చు. కొంతమంది శనగపిండి కూడా పెట్టుకుంటారు. సో అట్లా ఆ స్టఫింగ్ మొత్తాన్ని కూడా మనం తీసుకున్న 10 బజ్జీ మిరపకాయలకి పెట్టేసేయండి అనమాట. ఇంకా అంతే అండి. ఇంకా డైరెక్ట్గా ఆయిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిందా లేదా అని చెక్ చేయడానికి కొంచెం ఒక పిండి చుక్కని వేయండి. అది కాలుతుంది లేని దాన్ని బట్టి మనకి ఆయిల్ ఎంతవరకు హీట్ ఎక్కింది లేదో అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు ఏదైతే స్టఫింగ్ పెట్టుకున్న బజ్జీ మిరపకాయ ఉందో పిండిలోకి బాగా ముంచేసి నూనెలోకి వేసేయండి. నేనైతే ఇక్కడ చిన్న బాండీ తీసుకున్నానండి. చిన్న బాండీ కాబట్టి నాకు బజ్జీ మిరపకాయలు చాలా పెద్ద సైజులో దొరికాయి నాకు. అందుకని నేను ఎట్ ఏ టైం 2 మాత్రమే ఫ్రై చేస్తున్నాను. సో బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక కొంచెం సేపు ఆగి వాటిని తిప్పి సెకండ్ సైడ్లో కూడా వాటిని ఫ్రై చేయించండి. మీకు కనుక బజ్జీకి పిండి సరిగ్గా పట్టట్లేదు అనిపిస్తే పిండి మొత్తాన్ని కూడా గ్లాస్లో లాంటి దాంట్లో ఏమైనా పెట్టి అందులో బజ్జీని ముంచుని అప్పుడు పిండి మొత్తం కూడా చక్కగా అంటుకునేది అనమాట. ఇంకా పూర్తిగా ఫ్రై అయిన బజ్జీలని బాండీలోంచి తీసేయండి. అంతే, వేడి వేడి బజ్జీ మిరపకాయతో చేసిన మిరపకాయ బజ్జీ రెడీ. నచ్చిందా? ట్రై చేస్తారా? డోంట్ ఫర్గెట్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మై ఫుడ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.